ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. అసలు గ్రహణం అంటే ఏంటి, గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, గ్రహణం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, గ్రహణం ఏర్పడినప్పుడు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం. దీని గురించి మనకు తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష్య పండితులు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. దాడిచెర్ల నాగేశ్వర సిద్ధాంతి గారు నమస్కారం అండి. అలాగే రాళ్లబండి వెంకటేశ్వరరావు గారు పాలపల్లి నమస్కారం అండి. అలాగే ప్రముఖ జ్యోతిష పండితుడు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు నమస్కారం అండి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. ముందుగా నాగేశ్వర సిద్ధాంతి గారు, గ్రహణం అనేది రేపు మనకి సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుందా, పాక్షిక చంద్రగ్రహణమా, దీని ప్రభావం ఎలా ఉంటుందంటారు? ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాదండి, పాక్షిక చంద్రగ్రహణమే అనొచ్చు. ఎందుకంటే దాని డ్యూరేషన్ కూడా చాలా తక్కువ ఉంది. ఇంకా కొన్ని ప్రాంతాలలో పూర్తిగా కూడా కనబడకపోవచ్చు. కాబట్టి అది పాక్షిక చంద్రగ్రహణమే. పాక్షికమైన దీనికి గ్రహణ నియమాలు ఏవైతున్నాయో అన్నీ పాటించవలసిందే. అంటే గ్రహణం పట్టగానే స్నానం చేయాలి. తర్వాత మధ్యకాలంలో మనకు ఇంతకుముందు ఉపదేశం తీసుకున్న మంత్రాలు కానివ్వండి, లేదా గాయత్రి మంత్రము, అది కాకుండా ఇంకేదన్నా ఇష్టదేవత, వాళ్ళకు కులదేవత దానికి సంబంధించింది, లేదా గ్రహరీత్యా గోచార రీత్యా ఏమైనా దోషాలు ఉంటే ఆ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ పారాయణాలు కానీ చేసుకోవచ్చు. అంతేకాకుండా మధ్యకాలంలో ఈ తర్పణాలు, తర్వాత శ్రాద్ధాది కర్మలు కూడా కొంతమంది చేస్తుంటారు, అది కూడా చేయొచ్చు. అయిపోయిన తర్వాత విడుపు అంటారు. ఆ విడుపు అప్పుడు కంపల్సరీ స్నానం చేయాలి. అప్పుడు ఏ బట్టలతో ఉన్నారో అదే బట్టలతో స్నానం చేయాలి. ఆ స్నానానికి కూడా వేడి నీళ్ళ కంటే చల్లటి నీళ్లు మంచివి. ఇందాక చెప్పడం జరిగింది, వేడి నీళ్ళ కంటే చన్నీళ్ళు మంచిది. అట్లాగే ఇంకెవరో బకెట్లో నీళ్లు తీసుకొచ్చిన దానికంటే మనం స్వయంగా తెచ్చుకోవడం అది మంచిది. బావి నీళ్ళ కంటే ఏదో పారుతున్న దాంట్లో నీళ్ళు అయితే అవి ఇంకా ఉత్తమము. దానికంటే కూడా చెరువులు కానీ తటాకాలు కానీ సరస్సులు ఆ నీరు మంచిది. వాటికంటే కూడా నదీ జలాలు అయితే, ఆ నదీ జలాల్లో గంగా జలం అయితే ఇంకా విశేషము. అది కాకుండా కూడా ఆ జలం కాకుండా సముద్ర జలం అయితే ఇంకా బ్రహ్మాండంగా, ఇక అది చివరిది. అది కోరికని ఆ రకంగా స్నానం ఆచరిస్తే తప్పకుండా శుభ ఫలితాలు వస్తాయి. అట్లాగే గ్రహణ కాలంలో గర్భవతులు ఏమిటిదంటే బయటకు రాకుండా ఒక 2-3 గంటల ముందే సులభంగా జీర్ణమయ్యేటువంటి పదార్థాలు అయినంత మట్టుకు జ్యూస్ అటువంటివి తీసుకొని ఒక రూమ్లో పడుకొని ఉండి ఆ గ్రహణం అయ్యేంత వరకు బయట రాకుండా ఉండటం శ్రేయస్కరం. గ్రహణం తర్వాత మామూలుగా వాళ్ళు చేసుకోవచ్చు. ఇది క్లుప్తంగా మనం పాటించవచ్చు. అలాగే వెంకటేశ్వర గారు, ఈ గ్రహణం అనేది మన భారత కాలమాన ప్రకారం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, ఎన్ని గంటలకు ముగుస్తుంది అంటారు? రాత్రి 10:52 నుంచి, అంటే వెస్టర్న్లో చెప్పేటట్టయితే 0:50 వరకు అని కొందరు, కొన్ని పంచాంగాల్లో కొన్నిట్లో 48, 49 అని ఇట్లా వేరియేషన్స్ చెప్తాం. 49 వరకు అని చెప్పుకోవచ్చు. అసలు ఆ సమయంలో ఏం చేయాలంటారు? అసలు ఈ గ్రహానికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఉంది అనేది చాలా విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఈ 9 గ్రహాలని చెప్తున్నారు. ఇందులో రాహు కేతువులు ఛాయాగ్రహాలని, మిగతా 5 గ్రహాలు, సూర్యుడు చంద్రుడు ఇవి తారలని ఉపగ్రహం అని చెప్తున్నారు. అయితే మనిషి జీవనానికి మనుగడకి వెలుగు యొక్క ప్రాశస్త్యం ఎక్కువగా ఉంది. ఇది ఖగోళ పరంగా మాట్లాడేటైతే సూర్యుడికి చంద్రుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు దాని నీడ చంద్రుడి మీద పడి అది కొన్ని ప్రాంతాల వారికి ఆ చంద్రుడు కానరాకపోవడం వల్ల అది గ్రహణం, చంద్రగ్రహణంగా చెప్పుకుంటారు. ఇది పూర్తిగాను కావచ్చును, పాక్షికంగాను కావచ్చు. ఇది పాక్షిక గ్రహణం. పోతే ఈ గ్రహణానికి ఎందుకంత విశేషంగా చెప్పుకుంటున్నాం, దీనికి ఒక పేరు పెట్టారు, చూడామణి నామక గ్రహణం అని. ఇది ఎప్పుడు ఇట్లా పిలువబడుతుంది? ఆదివారం నాడు సూర్యగ్రహణం కనుక ఏర్పడితే అది కూడా చూడామణి నామక గ్రహణమే.
సోమవారం నాడు చంద్రగ్రహణం ఏర్పడితే అది కూడా చూడమని నామక చంద్రగ్రహణమే అంటారు. ఈ రెండింటికి విశేషం ఉంది. ప్రత్యేకించి ఇంకా ఈ రేపు వచ్చే గ్రహణానికి శ్రవణ నక్షత్రం ఆయన నక్షత్రమే. కాబట్టి ఈ నక్షత్రంలో ఉజ్జయిన వాళ్ళకి కాస్త దోషంగా చెప్తున్నారు. అయితే ఈ గ్రహణంలో ఏం చేస్తారు, ఏం చేస్తే మంచి సత్ఫలితాలు ఉంటాయి, ఎందుకు మంత్రమే ఎక్కువ జపం ఎందుకు చేసుకోవాలి అని అంటే, వెలుగు యొక్క ప్రభావాలు మనిషి మీద చూపించినట్లే ఇక్కడ మన శరీరంలో 80% నీరే ఉంది. ఎట్లయితే చంద్రుడి యొక్క వృద్ధి క్షయాలు నీళ్ల యొక్క ఆటుపోట్లకి గురవుతాయో, వాటి మీద ప్రభావం ఎట్లా చూపిస్తుందో అదే ప్రభావం మనకి కూడా మన శరీరం మీద కూడా ప్రభావం చూపెడుతుంది. కాబట్టి ఆ టైంలో ఇక్కడ 2 రకాలు చెప్పుకోవాలి. ఖగోళ పరంగా మాట్లాడితేనేమో దీని ప్రభావం ఏమీ లేదు అని వాడుతున్నారు. సాంప్రదాయపరంగా మాట్లాడేటైతే దీని యొక్క ప్రభావం ఉంటుంది. రాహు గ్రహాన్ని అసుర గ్రహంగా చెప్తూ దీనికి ఒక చిన్న స్టోరీ కూడా చెప్తారు. అమృత మదనం జరిగినప్పుడు అందులో పుట్టిన అమృత కలశాన్ని రాహు తస్కరించి చేసినప్పుడు మోహిని అవతారం ఎత్తిన విష్ణువు దాన్ని మళ్ళీ తీసుకొని అందరికీ పంచేటప్పుడు దీన్ని గ్రహించారని, అది సూర్యచంద్రులు గుర్తించి చెప్పినందువల్ల వాళ్ళని వీరు ప్రతీకారంతో పట్టుకుంటుంటారు ప్రతిసారి అని ఇక్కడ పౌరాణిక కథనం ఉంది మనకి. అప్పుడు గ్రహాలను దేవతలుగాను మాట్లాడుతుంటాం, ఇక్కడ ఈ కోణంలో మాట్లాడాల్సి వస్తుంది. అప్పుడు ఒక్కొక్క గ్రహానికి కొన్ని కారకత్వాలు చెప్పారు. ఆ కారకత్వాలలో ఒక రాజు అని మంత్రి అని అట్లా కొన్ని చెప్తూ, కొన్ని లోహాలకి వాటికి కారకత్వాలను చెప్తూ మంత్రానికి అనుష్ఠానానికి క్రమశిక్షణకి 2 దేవగురువు అయినటువంటి గురువులు బృహస్పతి, రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుడు, వీళ్ళు మంత్ర అనుష్ఠానాలకు చాలా కారకత్వం కలిగిన వాళ్ళు. ఈ సూర్యచంద్రులకి ఆ గ్రహణం పట్టినప్పుడు, ఆ నీడ ఇది వచ్చినప్పుడు వారి రాజు, రాత్రికి రాజు చంద్రుడు, పగటికి రాజు సూర్యుడు. రాజు అధికారంలో ఉన్న గురుడు కూడా సముచిత స్థానంతో గౌరవింపబడతాడే తప్ప సభలో తనని ఓవర్టేక్ చేసి చెప్పేటటువంటి స్థితి కలగదు కదా. ఆ కారణంతో రాజుకి ఈ గ్రహణం ఇదైనప్పుడు, ఆయన యొక్క ప్రభావం మన మీద ఉన్నప్పుడు, మంత్ర అనుష్ఠానానికి కారకమైనటువంటి ఇతర గ్రహాల ప్రభావం, ఈ గురువులు వీళ్ళ యొక్క ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అప్పుడు చేసుకునేటటువంటి అనుష్ఠానాలు కానీ, జపాలు కానీ, పురస్చరణలు కానీ, వీటన్నిటికీ ఎక్కువ ఫలితాలు మనకి సంప్రాప్తిస్తాయి అని కథనం చెప్తున్నారు. కాబట్టి ఈ మంత్ర అనుష్ఠానాలకి ఎక్కువగా చెప్పారు. దానానికి సంబంధించిన వాటిలో, అట్లా పితృతర్పణాలకు సంబంధించిన వాటిల్లో కూడా, అంటే పితృలు దేవతలు కూడా మనకి దేవతలే. భారతీయ సాంప్రదాయంలో వాళ్ళనే పాశ్చాత్యంలో చెప్పే స్పిరిట్స్ అనే మాట కాదు, ఇక్కడ దేవతలే మనకి. వాళ్ళకు కూడా మనం ఇది చేసినట్లయితే తర్పణలు వదిలి మన యొక్క రెవరెన్స్, ఆ గౌరవాన్ని కనుక తెలియజేసినట్టే దానివల్ల సత్ఫలితాలు వస్తాయి, అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారు. అలాగే శంకర్ మంచి గారు, అసలు గ్రహణాలు అనేవి ఖగోళపరంగానే ఏర్పడతాయి, అయినప్పటికీ మనకి దోషాలు అనేవి రావడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అని మీరు చెప్పే ముందు ఒక కాల్ తీసుకుందామండి. కాల్ తీసుకున్న వెంటనే దాని గురించి చెప్తారు. కానీ హలో, నమస్తే అండి, మీ పేరు? అందరికి నమస్కారం అండి, నా పేరు పావని అండి. చెప్పండి పావని గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను చిత్తూరు జిల్లా నుంచి కాల్ చేస్తానండి. చెప్పండి. నాది హస్త నక్షత్రం, కన్యా రాశి, మధ్యమ ఫలితం అని చెప్పారు. నేను సోమవారం పుట్టానండి. గ్రహం కూడా సోమవారం వచ్చింది కదా, అది ఎలా ఉంటుంది సోమవారం పుట్టిన వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, హస్త నక్షత్రం వాళ్ళకి? ఓకే, శంకర్ మంచి గారు. ఇక్కడ వారానికి ఇప్పుడు వస్తున్నటువంటి గ్రహణానికి మీ జన్మవారానికి సంబంధమే లేదమ్మా. అలా కనుక ఉన్నట్లయితే ఈ వారంలో పుట్టిన వాళ్ళకి ఈ దోషాలు ఉంటాయనేది కూడా మేము ఒకటి జోడించి చెప్తాం, మొదలు పెడతాము. అలా లేదు శాస్త్రంలో. ఇక్కడ
మధ్యమ ఫలం ఉన్నది కాబట్టి ఉత్తమ ఫలం పొందే ప్రయత్నం మీరు చేయాలి. అది ఎలా జరగాలి అంటే హస్త, రోహిణి, శ్రవణం ఈ మూడిటికి చంద్రుడు అధిపతిగా దశానాథుడిగా ఉంటాడు కాబట్టి చంద్రజపం చేసుకోవటం, వీలైతే ఆ బింబ దానములు చేయటం, అది కూడా కుదరని పక్షంలో వస్త్రదానం చేసుకుంటే అనంతమైన పుణ్యం లభిస్తుంది. గ్రహణ స్నానం చేయండి. అలాగే గ్రహణం అంత్యంలో కూడా మళ్ళీ స్నానం చేయండి. అలా చేస్తే మంచి జరుగుతుంది. ఇందాక నేను అడిగాను కదా, ప్రశ్న అడిగారు. అవును, ఖగోళ పరంగానే వస్తాయి అని వస్తాయని మనకు పురాణ ఇతిహాసాలు చెప్తాయి. కానీ గ్రహణం వచ్చినప్పుడు కొన్ని దోషాలు కూడా ఉంటాయని చెప్పడానికి అసలు కారణం ఏంటి? అంటే జ్యోతిష్ శాస్త్రానికి, ఖగోళ శాస్త్రానికి, ధర్మశాస్త్రానికి, వేదానికి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. వేదమంతా కూడా పరమేశ్వరుడి యొక్క స్తుతి, జ్ఞానము, పుణ్యము ఇవన్నీ కూడా వస్తూ ఉంటే వేద శ్రవణం వల్ల. ఆ వేద శ్రవణము ఎప్పుడు చేయాలి, ఆ వేద మంత్రాలని ఏ ఏ సందర్భాల్లో వినియోగించాలి, ఏ ఏ కార్యక్రమాల్లో వినియోగించాలి అనేది స్మృతులు చెబుతాయి. స్మృతులు అంటే ధర్మశాస్త్ర గ్రంథాలు. శృతి అంటే వేదము. ఆ శృతిని విధించేది స్మృతి. ఈ సమయంలో యజ్ఞం చేయాలి, ఈ సమయంలో అగ్నిని తీసుకోవాలి, ఈ సమయంలో వివాహం చేసుకోవాలి, ఈ సమయంలో ఫలానా కార్యక్రమం అభిషేకం చేయాలి, ఇలా చెప్తాయి. అయితే ఇవి చేయటానికి ఇక్కడ కాలశాస్త్రం దీంతో అనుసంధానమే ఉంటుంది. అదే జ్యోతిష్ శాస్త్రం. దానికి మూలము సిద్ధాంత భాగం అదే ఖగోళ శాస్త్రం. అంటే ఏ కార్యక్రమానికి ఏ తిథి సరైనది, ఏది మంచి తిథి, ఏది ఉత్తమమైంది, ఏ మాసం గొప్పది, ఏ అయనం గొప్పది, ఏ ఋతువు గొప్పది, ఈ విధంగా నియమాలన్నీ కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతాయి. ఇది ఖగోళ శాస్త్రం అంతా కూడా ఒక రా మెటీరియల్ అనుకుంటే దాన్ని ఎలా వినియోగించాలి, ఎలా సద్వినియోగం చేయాలో మనకి ధర్మశాస్త్ర గ్రంథాలు నిర్దేశిస్తే వాటిని మంత్రపూర్వకంగా సంస్కారము అంటారు. సంస్కారం అంటే మంత్రసహితే సంస్కార, రహితే కార్య. మంత్రరహిత, మంత్రం లేకుండా చేశారు, అదే తంత్రం, కార్యం అంటే పని చేస్తున్నాం. మంత్రంతో కూడిందా అది పరమేశ్వర అర్పణం, అది సహితమైంది. ఇలాంటి మంత్రసహితమైనవి మొత్తం షోడశ కర్మలని 16 ఉన్నాయి. అందులో బతికి ఉండంగా చేసుకునేవి 15 పంచదశ కర్మలు. ఈ పంచదశ కర్మలని జాతక కర్మ దగ్గర నుంచి, గర్భాధానం దగ్గర నుంచి, పుట్టిన దగ్గర నుంచి వివాహం అయ్యేంత వరకు ఏవేం జరగాలి, ఎప్పుడు జరగాలి, ఇవన్నీ శాస్త్ర సంబంధంగా ఋషులు మనకి 18 మంది 18 ప్రవక్తకులుగా ఏర్పడి పరాశర ప్రభృతి మనకి గ్రంథాలు అందించారు. ఆ గ్రంథాల్లో ఏకాదశి గొప్పదయ్యా, దశమి గొప్పది, ఇదిగో నవమి అష్టమి వాడకు అని చెప్పారు. అలా చెప్పటంలో ఉన్నటువంటి ఆంతర్యం కొంత ప్రయోగం, కొంత ప్రయత్నం, కొంత పరిశీలన చేయగా ఆ ప్రయోగాత్మకంగా కొంత అర్థమవుతుంది. కొన్ని అర్థం కావు. కొన్నేమో కొన్ని చోట్ల పనికొస్తాయి అంటాడు, కొన్ని చోట్ల పనికిరావు అంటాడు. ఉదాహరణకి పంచమి అనేది తిథుల్లో వాడినప్పుడు చాలా మంచిది, అది తారాబలంలో వాడినప్పుడు అది పనికిరాదు. సప్తమి తిథుల రీత్యా సూర్యుడి యొక్క జననం కలిగినటువంటి తిథి సప్తమి, మళ్ళీ తారాబలం చూస్తే వద్దండి, నైదన తార మంచిది కాదండి అంటాం. ఇట్లా ధర్మశాస్త్ర గ్రంథాలు విధించిన పూర్వకంగా, ఆ విధిపూర్వకంగా ఆలోచించినప్పుడు శాస్త్రం ఏం చెప్పిందంటే, స్మృతి గ్రంథం సర్వేషాం ఏవ వర్ణానాం, వర్ణములు అంటే ఇక్కడ జాతులు, సూతకం రాహు దర్శనే, అంతరిక్షంలో ఛాయా దర్శనము ఛాయ రూపంలోనే కనపడుతుంది. అది సూర్యబింబంలో కనపడుతుందా, చంద్రబింబంలో కనపడుతుందా? సూర్య చంద్రబింబములపైనే కనపడాలి, అది ఇంకా వేరే చోట కనపడడానికి అవకాశం లేదు. సూర్యగ్రహణం మహాదోషం. ఎందుకని? ఆ సూర్యగ్రహణంలో నీడ పడ్డప్పుడు ఆ చంద్రబింబం పూర్తిగా అడ్డొచ్చి ఆ నీడ భూమి మీద కూడా పడుతుంది, కాబట్టి ఇంకా దోషం. ఇప్పుడు ఇది చంద్రగ్రహణం. చంద్రగ్రహణంలో భూమి యొక్క నీడ వెళ్ళి చంద్రుడి మీద పడటం ద్వారాగా అక్కడ గ్రహణ దోషం వస్తుంది. ఆ నీడనే, ఆ నీడకి ఒక పేరు పెట్టారు మనవాళ్ళు. ఇంగ్లీష్లో నోట్స్ అని పేరు పెడితే మనవాళ్ళు ఏం పెట్టారు? రాహువు అని పేరు పెట్టారు. రహతి భుంక్త్వ, రహతి అంటే సూర్య చంద్రమసావీతి రాహు,
ఎలాంటి రహతి అంటే వెలుగు. ఎలాంటి వెలుగు? సూర్యచంద్రుల నుండి ప్రసరిస్తున్నటువంటి కాంతి ఏదైతే ఉందో అది దాన్ని మింగుతాడయా, అవి పడకుండా అడ్డుపడతాడు. కాబట్టి ఆ స్థితిని రాహువు ఛాయ, ఈ ఛాయ దర్శనమైంది కాబట్టి దీన్ని రాహు దర్శనం. సర్వేషాం ఏవ వర్ణానాం సూతకం రాహు దర్శనే. కాబట్టి ఇది అందరికీ కూడా దోషం వస్తుంది. దోషం అంటే చెడు. ఎప్పుడు సూర్యకాంతి పగట్లో పడుతూ ఉండాలి, మబ్బులు అడ్డుకున్నా ఆ మబ్బుల్లోంచి కూడా కాంతి వస్తూ ఉండాలి, చంద్రకాంతి కూడా వస్తూ ఉండాలి. ఒక్క క్షణకాలం ఆగినా కూడా అది ఇబ్బంది కలుగుతుంది. అందుకనే చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత, ఇవి చాలా వింత కలిగినవండి. పరమాత్మ ఉన్నాడు అని చెప్పడానికి ఇదే మూలం. అసలు రాహు కనపట్టుగా రాహు ఆ సమయానికే వస్తాడని గణితంలో మన మహర్షులు సూర్య సిద్ధాంతంలో 1000 సంవత్సరాలకు పూర్వం ఎలా రాశారు అంటే ఆ గణితాన్ని చేయటానికి మూలం ఏమిటి అంటే వేదం. వేదంలో గ్రహణముల గురించి లెక్క చెప్పబడింది. ఈ గ్రహణ సంబంధమైన దోషం ఎలా ఉంటుంది అంటే మానసిక ఇబ్బందులు ఉంటాయి. అసలు ఇవి ఎందుకు చెప్పుకోవాలి, వీటి వల్ల అవసరం ఏంటి అంటే గ్రహాల్లో రాహుకేతులు అనేవాళ్ళు చెడును సూచించే పాపగ్రహాలు. కాబట్టి ఈ పాపాన్ని ఇచ్చేటటువంటి గ్రహాలు ఆకాశంలో ఈ గ్రహణ సందర్భాలుగా వాళ్ళు ఒక్కసారిగా దర్శనమిస్తారు. 6 నెలలకు ఒకసారి వస్తారు. ప్రతి 6 నెలలకి గ్రహణం వస్తుందమ్మా ఆకాశంలో. 6 నెలలకు వచ్చిన ప్రతి గ్రహణం మనం పట్టుకోవాలా అంటే రాత్రి సమయంలో చంద్రగ్రహణం, పగటి సమయంలో సూర్యగ్రహణం కనుక వస్తే అది గ్రహణం అంటే గృహ్ణాతీతి గ్రహణం, అది పట్టుకుంటుంది. పాణిగ్రహణం, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, గ్రహణం పట్టింది అంటే కళ తప్పింది. అది చంద్రుడికి పడితేనేమో మనస్సుకి దోషమమ్మా, సూర్యుడికి పడితే ఆత్మ దోషమమ్మా. కాబట్టి అనారోగ్యములు వస్తాయి అని మహర్షులు చెప్పారు. ఇవన్నీ భావనలే, మన భావనలు. ఏకాదశి నాడు పూజ చేస్తే పుణ్యం వస్తుంది, ఉపవాసం ఉంటే పుణ్యం వస్తుంది అనేది ఏంటి మన భావన, మహర్షి చెప్పిన భావన. దాని ప్రయోగంలో నిరూపించడం మన వల్ల కాదు. మనస్సు బాధపడిందండి, చూకుమందండి అన్నాం అనుకోండి, దాన్ని ఎలా నిరూపిస్తారు? ఆ మనస్సు ఎక్కడుంది? కనపడదు. ఆత్మ శరీరంలో ఎక్కడ తిరుగుతోంది? ప్రాణం ఎక్కడుంది? తెలియదు. కాబట్టి చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ అంటుంది. మాధ్యం దినగం సవనగం సాకమేధానం. అర్ధరాత్రి పూట కనుక చంద్రగ్రహణం వస్తే దోషం ఎక్కువ. మధ్యం దినంలో మధ్యాహ్నం కనుక సూర్యగ్రహణం వస్తే దానికి దోషం ఎక్కువ. మరి వీటిని పుణ్యం అని ఎలా చెబుతారు? దోషం అన్నారుగా. మరి ఇవి సూతకం అంటున్నారుగా. సూతకం అంటున్నారు, ఒక పుణ్యం అంటున్నారు. పుణ్యం ఎలా అయింది అంటే భగవన్నామం ఎప్పుడైతే సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడతాయో సమస్త దేవతల యొక్క దృష్టి శక్తి ఆ గ్రహణ సందర్భంగా ఉంటుంది. ఏమి జరుగుతోందిరా అని చూస్తారట వాళ్ళంతా. కాబట్టి వాళ్ళందరూ అక్కడికి చేరి ఆ గ్రహణాలని దర్శిస్తున్నారు. కాబట్టి ఆ పరమాత్మ స్వరూపానికి ప్రతీకలైనటువంటి ఆ దైవశక్తుల్ని కనుక మనం మంత్ర రూపంలోనో ధ్యాన రూపంలోనో జప రూపంలోనో స్నాన రూపంలోనో కనుక దర్శించి మానసికంగా కనుక ధ్యానిస్తే ఏమీ లేదండి. విష్ణు సహస్రనామం రేపు రాత్రికి చదవండి. అర్ధరాత్రి పూట వస్తోంది 11:50. ఇది పూర్ణిమ ప్రతిపత్ యోహో మధ్యే గ్రహణ మధ్యకాలం భవతి అంటుంది శాస్త్రం. ఆ సమయంలో కనుక చదివితే అక్కడండి పూర్వకాలంలో నిరూపణ చేసేవాళ్ళంటే రోకళ్ళు నిలబడేవి. ఇప్పుడు కూడా ఆ గ్రహణ శక్తి ఉంటుందండి. విష్ణు సహస్రనామాన్ని పద్మాసనంలో కూర్చొని మీరు త్రికరణ శుద్ధిగా గ్రహణానికి ప్రారంభానికి ఒకసారి చదవండి, మధ్యలో ఒకసారి చదవండి, చివరిలో ఒకసారి చదవండి. చూడండి, తెల్లవారేసరికల్లా మీ ఫలితం మీ మనస్సునే అడగండి ఎలా ఉన్నది. అంతకుముందు మీకు ఏదో ఒక తీవ్రమైన కోరిక ఉంటుంది, ఒక బాధ ఉంటుంది, ఆందోళన. ఉదాహరణకి భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, విష్ణు సహస్రనామం చదవండి. తెల్లవారేసరికల్లా ఇద్దరు అన్యోన్యంగా ఆనందంగా గడపడానికి అవకాశం. ఇలా ఏదైనా సరే, పిల్లవాడికి సీటు రావట్లేదు, ఆ చంద్రభగవాన్ని ప్రార్థించండి. ఎందుకంటున్నారేమో పుణ్యామస్య ఉపశృణోమి వాచం మహీం దేవీం విష్ణుపత్నీమజూర్యాం. మహావిష్ణుమూర్తికి సంబంధించిన నక్షత్రం మకరం. అంటే అది స్వామివారి యొక్క శ్రీకరం. అక్కడే గరుడ మండలం ఉంది. ఆకాశంలో చూస్తే అమ్మా గరుడ మండలం పక్కన చంద్రుడు ప్రసరిస్తూ ఉంటాడు, అక్కడ పడుతున్నాడు రాహు. అయితే రాహుగ్రస్తమా? కాదు, కేతుగ్రస్తం. ఇంకా మంచిది మనకి. ఎక్కడుండి పడుతున్నాడు? అలా ఉండి వేరే రాశిలోంచి అలా పడుతున్నాడు, కుంభంలోంచి పడుతున్నాడు. ఆయన పట్టలేకపోతున్నాడు, పట్టుకునే లోపల ఆయన వెళ్ళిపోతున్నాడు. కాబట్టి పట్టునట్టుగా కుంభంలో కేతువు, మకరంలో చంద్రుడు, అలాగే సింహంలో రవి, అలాగే కర్కాటకంలో రాహువు,
ఎలా ఉంది. అయితే రాహు దృష్టి మంచిది కాదండి. కాబట్టి ఎంత జపం చేస్తారో చక్కగా అంత బ్రహ్మాండంగా ఉంటారు. వీలైనంత వరకు మంచిని ఊహించండి, సత్ఫలితాలు మీ వశమవుతాయి. మళ్ళీ మానసిక ఇబ్బందులు పోతాయి. అనుమానాలు, అపనమ్మకాలు, భయాలు, ఎవరి మీదనో ఏదో లేనిపోయిన అపోహలు అన్నీ తొలగిపోతాయి. చాలా చక్కగా వివరించారండి. ఒక కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? మా పేరు మంజుల అండి. మేము వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం. ఇప్పుడు నాకు చెప్పండి. 6వ నెల అండి. హలో చెప్పండి, వినిపిస్తుంది. 6వ నెల అండి. అయితే ఎట్లా పాటించాలి ఏంటి అని ఇంట్లో పెద్దవాళ్ళు కూడా లేరు. ఇలాంటప్పుడు పెద్దవాళ్ళు ఉంటే మంచిదని అవును. అభిప్రాయం. అందుకని మంచి సలహా ఇస్తారని నేను ఇందాక నుంచి ఇలా ప్రోగ్రాం చూస్తూనే ఉన్నా. చెప్పినందుకు నాకు ధన్యవాదాలు. సరే, ఒకసారి మీకు మళ్ళీ అలాంటి సందేహం ఉంది కాబట్టి గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు, మీరు ఇప్పుడు ఎక్కడున్నారమ్మా? వరంగల్ నుంచి. వరంగలేనా? హలో, నా పేరు మంజుల. నమస్కారం గురుజీ గారు. నమస్కారం అమ్మా, నమస్కారము. ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు? వరంగల్లోనే ఉన్నారా? నేను తల్లిగారింటి కాడ ఉన్నానండి. పెద్దోళ్ళు ఎవరు లేరు, అందుకని అమ్మకు కూడా కొంచెం తెలియదన్నమాట. అయితే గ్రహణ సమయంలో సాయంత్రం 6 గంటల వరకు మీరు మధ్యాహ్నం 1 గంట వరకు భోజనాలు అటువంటివి చేయండి. సాయంత్రం కూడా 6 గంటల లోపు మీరు ఏదైనా ద్రవ పదార్థం కానీ తొందరగా అరిగేటువంటి ఐటమ్ ఏదైనా ఉంటే అది కానీ తీసుకొని గదిలో పడుకోండి. మీరు గ్రహణ సమయంకు ఒక అరగంట ముందు నుంచి గదిలో లోపల పడుకోండి, బయటకు రాకుండా. గ్రహణం విడిచిన తర్వాత బయటకు రండి. మీకు అక్కడ ఎవరున్నా లేకున్నా మీకు రాత్రిపూట కాబట్టి ఇబ్బందులు ఏమి ఉండవు. మీరు అరగంట ముందు నుంచి గ్రహణం విడిచిన తర్వాత ఒక 10 నిమిషాలకు బయటకు రండి. ఏ ఇబ్బంది ఉండదు, అన్నీ బాగుంటాయి. మీకు ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా ఉంటాయమ్మా. ఏం అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి, ఏం కాదు. అయితే ఇంకొక సూచన కూడా ఏంటంటే గదిలో ఉండేటప్పుడు ఒక్కళ్ళే ఉండొద్దండి. ఎందుకంటే వాళ్ళకి వేరే వేరే తల్లిగా ఉంది కాబట్టి, ఇప్పుడు గర్భవతిగా ఉంది కనుక ఆలోచనలు అవి రాకుండా కాలక్షేపానికి మంచి మాటలు మాట్లాడుకోవడానికి తోడుగా ధైర్యంగా ఉండండి. ఆవిడ ఇప్పుడు 6వ నెలలో ఉంది కాబట్టి చదువుకోగలిగితే సరే, లేకపోతే కొంచెం ధైర్యంగా పక్కన మనుషులను పెట్టుకోండి. ఏదైనా తినాలనిపిస్తే 9-10 వరకు కూడా తీసుకోండి. ఎందుకంటే మీకున్నటువంటి ధర్మాన్ని బట్టి అరిగిపోయేది తేలికైనటువంటివి కాబట్టి తేలిగ్గా ఉండేట్టుగా చూడండి. వీలైనంత వరకు బయటకు రాకుండా ఉంటే గదిలో తిరగచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు, బాత్రూములకు వెళ్ళొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. హాయిగా లోపలే ఉండి మంచి మాటలు మాట్లాడుకోండి, చక్కగా కాలక్షేపం చేయండి. బయటికి వెళ్ళకూడదు. అలాగే శ్రీనివాస్ గారు, రేపు రాఖీ పౌర్ణమి, శ్రావణ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ ఇన్ని ఉన్నాయి. అలాగే రాత్రికి మనకి చంద్రగ్రహణం అనేది వస్తుంది. ఈ జంధ్యాల పూర్ణిమ రోజు ఏం చేయాలి రేపు? అలాగే హయగ్రీవ జయంతి కూడా. అయితే ఇవన్నీ వేరు కాదు, ఇవన్నీ ఒకటే. శ్రావణ పౌర్ణమికే జంధ్యాల పౌర్ణమి అని పేరు. అట్లాగే ఉపాకర్మ అనేది కూడా పేరు. ఉపాకర్మ అనేదే నిజమైంది. జంధ్యం అనేది మనం ఈ పౌర్ణిమ గురించి జంధ్యాల పౌర్ణమి అని చెప్పుకోవడానికి ముందు కొంత వివరణ మనకు అవసరం. జంధ్యం అనేది మనకు ఉపనయనం అప్పుడు వేసిన తర్వాత మొదటిసారి శ్రావణ పౌర్ణమి రోజున మౌంజీ అని అంటారు. మౌంజీ విడిచిన తర్వాత మళ్ళా కొత్త జంధ్యం వేసుకోవడం అనేది ఆచారం. అయితే ఇది కేవలం ఉపనయనం జరిగినటువంటి వటువులకు మాత్రమే కాదు, ప్రతి వాళ్ళు ఇవన్నీ పాటించాల్సిందే. దాంట్లో ఉన్నటువంటి యజ్ఞ విధి పాటించాలి, హోమ విధి పాటించాలి, మంత్ర విధి పాటించాలి, యజ్ఞోపవీతాన్ని మార్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే అది కాలక్రమేణా ఎందుచేత వచ్చిందో తెలియదు కానీ కేవలం జంధ్యం మార్చుకోవడం వరకు మాత్రమే చేస్తున్నాం. అయితే పూర్తిగా ఉపాకర్మ అనేది కేవలం కొత్తగా ఉపనయనం జరిగినటువంటి వాళ్ళకి మాత్రమే అనే ఒక నియమం వచ్చేసింది. మిగతా వాళ్ళందరం జంధ్యం మార్చేసుకొని అయిపోయింది, ఇవాళ జంధ్యం మార్చేసుకున్నాం, మిగతాది పూజ, ప్రసాదం, భోజనం. ఇది ఈ కార్యక్రమంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరిగిపోయింది. కానీ ఉపాకర్మ అందరూ అనుభవించవలసిందే, అందరూ చేయవలసిందే. అంటే ఇప్పుడు కొడుక్కి కనుక ఉపనయనం జరిగింది అంటే ఆ తండ్రి కూడా తను ఈ హోమము అవి చేసి ఉపాకర్మ చేసుకొని తన కొడుక్కి కూడా ఉపాకర్మ విధానం చేయాలి.
అలా చేస్తేనే ఆ జంజాల పౌర్ణమికి పూర్తి న్యాయం చేసినట్టుగా అవుతుంది. అయితే ఇవాళ రేపు రాబోయేటటువంటి జంజాల పౌర్ణమికి రాత్రి గ్రహణం ఉండడం వల్ల గ్రహణం మనకి అర్ధరాత్రి కంటే ముందే గ్రహణం ప్రారంభమవుతుంది. కాబట్టి గ్రహణ వేద అంటారు. అర్ధరాత్రి కంటే ముందు గనక గ్రహణం ఏర్పడినట్టయితే ఆ తిథి మొత్తం గ్రహణ వేద కిందికి వస్తుంది. కాబట్టి గ్రహణ వేది ఉన్నప్పుడు శుభకార్యం అనేది జరగడం ఉండదు. అయితే రాఖీ కట్టుకోవచ్చా అంటే రాఖీ కట్టుకోవడానికి ఇబ్బంది లేదు. రాఖీ అందరూ కట్టుకోవాల్సిందే, దానికి ఇబ్బంది లేదు. కానీ ఇది యజ్ఞోపవీతం మంత్రయుక్తంగా చేసేటటువంటి కార్యక్రమం, ఉపాకర్మతో చేయవలసినటువంటి కార్యక్రమం కాబట్టి ఇక్కడ జంజం మార్చడం అనేది పనికిరాదు. అయితే జంజం మార్చడం ఎప్పుడెప్పుడు జరుగుతుంది అంటే ఏదైనా మరణాలకు వెళ్ళినప్పుడు కానీ, ఎవరైనా దగ్గర వాళ్ళు చనిపోయినప్పుడు కానీ, శవాన్ని లేపినప్పుడు కానీ, లేదా ఇతర హాస్పిటళ్లలో ఎక్కడైనా ఇతరులని ముట్టుకున్నప్పుడు కానీ, అంటే చనిపోయిన వాళ్ళు ఎవరో స్నేహితులు వాళ్ళు ఉంటారు, వాళ్ళని కలిసినప్పుడు అనుకోకుండా వాళ్ళని ముట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ శౌచం అంటుతుంది కనుక ఆ మరుసటి రోజు జంజం మార్చుకోవడం అనేది ఉంటుంది. ప్రతి అశుభ కార్యానికి వెళ్ళినప్పుడల్లా జంజం మార్చుకోవడం అనేది ఒక ఆచారం ఉంది. అయితే ఇప్పుడు చేసే ఈ జంజాల పౌర్ణమికి మనం మార్చుకునే జంజం అలాంటి జంజం కాదు, ఉపాకర్మతో చేయవలసినటువంటి జంజం. కాబట్టి రేపు జంజం మార్చుకోవడం అనేది కుదరదు. కాబట్టి ఇప్పుడు గ్రహణం అయిన మరుసటి రోజు కూడా మనం జంజం మార్చాల్సిందే. ఆ జంజం మార్చుకున్నా కూడా భాద్రపద పౌర్ణమి నాడు ఉపాకర్మతో సహా మళ్ళీ జంజం మార్చుకోవడం. అంటే శ్రావణ పౌర్ణమి నాడు ఏదైతే జంజాల పౌర్ణమిగా మనం నియమం పెట్టుకొని చేస్తున్నామో ఆ నియమాన్ని భాద్రపద పౌర్ణమికి మార్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ గ్రహణం ఉంది కాబట్టి. గ్రహణం కనుక ఇక్కడ లేకపోయినా, లేదా రాత్రి 2 గంటల తర్వాత కనుక గ్రహణం అయ్యున్నా రేపటి రోజున జంజం మార్చుకోవడం ఇబ్బంది లేదు. కాబట్టి ఇది 12 గంటల లోపలే జరుగుతోంది కాబట్టి రాత్రి 2 గంటల వరకు జాము అంటారు. మనకి జాముకు ముందే, అర్ధరాత్రి కంటే ముందే గ్రహణం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ వేద అనేది పౌర్ణమి తిథికి ఏర్పడుతుంది కనుక ఇక్కడ జంజం మార్చుకోవడానికి కుదరదు. కాబట్టి భాద్రపద పౌర్ణమి నాడు యజ్ఞోపవీతం మార్చుకొని ఉపాకర్మగా యజ్ఞ విధిని ఆచరించి జంజం మార్చుకోవడం అనేది శుభ ఫలితాన్ని ఇస్తుంది. అలాగే నాగేశ్వర సిద్ధాంతి గారు, అసలు గ్రహణం అంటేనే మనం స్నానం, జపం, దానం చేయాలని అంటారు. ఈ మూడిట్లో ఏది అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది, ఏది ఆచరిస్తే మంచిదంటారు? అన్నీ ఆచరించవలసినవి. మనం గ్రహణం పట్టగానే స్నానం చేయాలి, తప్పకుండా చేయవలసిందే. ఆ స్నానం చేసిన తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎవరికి వీలైనట్టు, మామూలుగా బ్రహ్మచారులు వాళ్ళైతే తప్పకుండా కనీసం వాళ్ళ గాయత్రి ఉపదేశం ఉంటుంది కాబట్టి గాయత్రి జపం చేయాలి. ఎంత ఎక్కువ చేస్తే అంత 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు చేసినటువంటి ఫలం వస్తుంది. కాబట్టి గాయత్రిని మించినటువంటి మంత్రం లేదు. కాబట్టి గాయత్రి జపం వాళ్ళు చేసుకోవాలి. అదేవిధంగా కొందరు ఎవరికైనా ఉపదేశాలు ఉంటే ఆ మంత్రాన్ని కూడా చేసుకోవాలి. దాంతోపాటు మిగతా మంత్రాలు కూడా చేసుకోవచ్చు. అది ఒకటే వీలైతే అది చేసుకోవచ్చు. ఎంత మనకు ఏ విషయంలో మనకు అవసరమో, ఇప్పుడు గ్రహాలు బాగా లేవనుకోండి, గ్రహకు సంబంధించిన జపం అయితే అది చేసుకోవచ్చు. ఇష్టదేవతకు సంబంధించింది అంటే ఇష్టదేవతకు. ఏదీ లేదు మనకు గురుగారు చెప్పినట్టు విష్ణు సహస్రనామాలో నామజపము ఏదో చేసుకోవచ్చు. అది ఏది చేసుకున్నా పర్వాలేదు. అది మనకు ఎందుకనంటే ఆ టైంలో చేసుకుంటే, ఇప్పుడు చెప్పినట్టు చంద్రమా మనసో జాతర, చంద్రుడు ఎఫెక్ట్ మైండ్ మీద చాలా ఉంటుంది. ఇప్పుడు కొందరు నమ్ముతారో నమ్మకపోవచ్చు. అందరికీ తెలిసిన విషయము, పౌర్ణమి రోజు సముద్రంలో మార్పు వస్తుంది. ఎందుకు వస్తున్నది? మనది ఉంటేనే కదా. మన దేహంలో, శరీరంలో కూడా వాటర్ లేకుండా లేదు కదా. కాబట్టి మన మనస్సు మీద కూడా చంద్రుడి ప్రభావం ఉంటుంది. అది ప్రత్యక్ష సాక్ష్యం ప్రభావం ఉంటుంది. గ్రహణ కాలంలో ఇంకా ప్రభావం ఉంటుంది. కాబట్టి మనము ఆ గ్రహణ కాలంలో బయట తిరిగి దానికి బదులు ఈ జపం చేసుకుంటే పుణ్యానికి పుణ్యం వస్తుంది, తర్వాత ప్రశాంతత దొరుకుతుంది, తర్వాత రోజులో మనం ఆనందంగా మిగతా పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రహణం విడిచిన తర్వాత కంపల్సరీ స్నానం చేయాలి. ఎందుకనంటే శుద్ధి స్నానం అంటారు దాన్ని. ఆ శుద్ధి స్నానం చేయకపోతే అశౌచం, జాతా శౌచము, మృతా శౌచము, గ్రహణా శౌచం అంటారు. అశౌచం ఉంటుంది కాబట్టి తప్పకుండా స్నానం చేయాలి. అందుకే అదే బట్టల మీద స్నానం చేయమన్నారు. మళ్ళీ అవి ఇవి తాకకుండా ఆ బట్టల మీదనే స్నానం చేయాలి. ఏ బట్టల మీద ఉన్నారో ఆ బట్టల మీద స్నానం చేసి దాని తర్వాత మనం నిత్య కర్మానుష్ఠానాలు ఏమైనా ఉంటే ఇంట్లో, ఇప్పుడు ఇందాక అడిగినట్టు నిత్యం మన ఇంటి దేవతలు, ఇంట్లో ఉన్న దేవుడు పూజలు, ధూప దీప నైవేద్యాలు, అర్చన అవన్నీ చేసుకోవచ్చు. అది అందుకొరకని అది తప్పకుండా చేయాలి. చేయకపోతే గ్రహణ దోషము మనకు
రకరకాలైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అప్పటికప్పుడు చూపించకపోయినా తర్వాత అయినా ఆ తర్వాత దోషం అనేది తప్పకుండా తప్పకుండా దాని ఉంటుంది. ప్రభావం ఉంటుంది. అప్పుడు అప్పుడు కూడా వాళ్ళకి ఉంటుందండి. అది తర్వాత కూడా ఇప్పుడు అందుకే గ్రహణ కాలంలో కూడా కొన్ని పనులు చేయకూడదు అంటారు. మూత్రానికి కూడా పోకూడదు, అసలు ఇంకా మిగతా వేరే కార్యక్రమాలు కూడా చూడదు, భోజనం చేయకూడదు, ఇవన్నీ చాలా కార్యక్రమాలు, నిద్ర కూడా పోకూడదు. ఇవన్నీ నియమాలని ఏం చేస్తే ఏమైతే అంటే కొంచెం వాళ్ళు బాధపడతారు, అన్ని అశుభమైనటువంటి ఫలాలు వస్తాయి. కాబట్టి భయపడకుండా అయినంత మటుకు ఆ కాలంలో ఈ రకంగా చేసుకుంటే శుభప్రదంగా ఉంటుంది. ఓకే, సరే, ఒక కాల్ తీసుకున్న తర్వాత మాట్లాడదామండి. హలో, ఓకే, వెంకటేశ్వర గారు, స్నానం ఎంత ముఖ్యమో జపం చేసుకోవడం అంటే ఆ దైవనామ స్మరణ అనేది కూడా అంతే ముఖ్యం. ఏ రాశుల వాళ్ళు ఏ దైవాన్ని స్మరించాలి అనేది ఉంటుందా, లేకపోతే వాళ్ళు ఇష్టదైవాన్ని స్మరించుకోవచ్చా? ఏం చేయాలంటారు ఆ గ్రహణం పట్టిన సమయంలో? జ్యోతిషపరంగా మాట్లాడేటట్లయితే ఏ రాశి వాళ్ళకి ఆ రాశికి 5వ రాశిలో ఉన్న దైవంకు సంబంధించినటువంటి జపాలు చేసుకోవాలి అని చెప్పి అంటారు. అది కాకుండా ఓ సామాన్యుడికి తెలియదు కదా దాని గురించి. వాని కులాచారపో వాళ్ళ కులదేవతో వాళ్ళ మతంలో ఉన్నటువంటి ఇదో లేదా ఏమన్నా వాళ్ళ గురువు నుంచి ఉపదేశం పొందిందో వాటి నుంచి జపాలు చేసుకోవడం సర్వులకి ఆమోదయోగ్యమైనటువంటి విషయం. కాక ఇందాక చెప్పినట్టు యజ్ఞోపవీత ధారణకు సంబంధించింది కానీ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. వారికి మాత్రమే ఇది ఉన్నాయి కాబట్టి ఆ సంస్కారం ఉన్న వాళ్ళకి ఈ నియమాలన్నీ వస్తాయి. మిగతా వాటికి అవి రావు. అప్పుడు స్నానానికి సంబంధించిన దానానికి సంబంధించిన విషయాలతోటి అంత ఫలితాన్ని పొందొచ్చు అని చెప్పి చెప్పారు. ఇకపోతే ఇప్పుడు ఈ గ్రహణానికి సంబంధించిన ఈ ప్రభావాలు కానీ వీటిని గురించి చర్చిస్తున్నప్పుడు విమర్శ కూడా మనకు పక్కనే ఉంటుంది. ఈ జపానికి కానీ తర్వాత ఈ గ్రహణం యొక్క ప్రభావానికి కానీ దీని మీద శాస్త్రీయంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనకి ఇంటర్నెట్లో చాలా కనిపిస్తున్నాయి. దీని మీ యొక్క ప్రభావం ఏమీ లేదు, నిశ్చింతగా మీరు అన్నీ చేసుకోవచ్చును, గర్భిణీ స్త్రీలు కూడా ఏదైతే తిరగవచ్చును అది ఇదని అంటూ చెప్తున్నారు. కానీ అనుభవంతో పెట్టినటువంటి ఈ సూత్ర నియమాలు మన ఆచారంలో పూర్వుల యొక్క అనుభవం నుంచి వచ్చినటువంటి విషయాలు సూత్రీకరించబడ్డాయి. అవి ఆచరణలో మనకి సిద్ధాంతీకరించబడ్డాయి. అయితే ఈ సూత్రీకరించినటువంటి ఆ ఋషుల యొక్క వచనానికి ప్రస్తుతము హేతుబద్ధంగా ఆలోచిస్తున్నటువంటి ఈ యువకుల యొక్క ఆలోచనలకి ఎక్కడో గ్యాప్ వస్తుంది. అప్పుడు వీళ్ళు హేతు అడుగుతున్నారు, చెప్పే పేరెంటేజ్ లేకుండా పోయింది. ఇప్పుడు పూర్వులు చెప్పారు మనకు, దాని యొక్క కారణాలు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ కారణాలకి మనం ఎక్కడో కొంత గ్యాప్ వచ్చింది. శాస్త్రబద్ధమైనటువంటి శోధన ఇటువంటి అంశాల మీద కనుక జరిగినట్లయితే పరిశోధనలు ఈ హేతుబద్ధంగా ప్రశ్నింపబడుతున్నటువంటి కొన్ని ఆచారాలకి ఒక సార్థకత వస్తుంది. ఉదాహరణకి మనోవిజ్ఞాన శాస్త్రం చంద్రుడి యొక్క ప్రభావాన్ని గురించి మనుషుల మీద ఏ రకమైన ప్రభావం పడుతుంది అనే దాని మీద కొన్ని పరిశోధనలు చేశారు. కొందరు గర్భిణీ స్త్రీలని, కొందరిని యువతుల్ని, కొందరు ముసలి వాళ్ళని, కొందరు యువకుల్ని, ఇట్లా వీళ్ళని కొందరిని కేటగరైజ్ చేసి కొందరి రోగుల్ని చేసి వాళ్ళ మీద ఏ ప్రభావం పడుతుంది, ఎట్లా ఇదవుతుందని చెప్పేసి పరిశోధనలు చేశారు. చేసి కొంత తీరు సపోర్ట్ చేశారు వాటిని గురించి. అదేవిధంగా సమర్థనీయంగా మాట్లాడుకోవాలంటే మనస్సు మీద పడుతుంది, పశువుల మీద పడుతుంది, స్త్రీల మీద పడుతుంది, పిల్లల మీద పడుతుంది, నీళ్ల మీద దాని యొక్క ప్రభావం కనిపిస్తోంది అని నేను చెప్పుకుంటున్నాను. ఇటువంటి అంశాల మీద ఇంకా పరిశోధనలు కనుక జరిగినట్లయితే మన పూర్వీకులు సిద్ధాంతీకరించినటువంటి ఈ సూత్రాలకి ఒక సార్థకత, ఒక విలువ, ఒక ప్రామాణికతలు ఏర్పడతాయి. మనం సమర్థించుకోవడానికి కావాల్సినటువంటి పరిశోధనలు ఇంకా రావాల్సి ఉంది. యువతకి ఆ విధంగా చెప్పాలి. ఎందుకంటే ఎందుకు అని అడిగేటువంటి హేతు ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ప్రమాణం చూపించాల్సి వస్తుంది. ఇప్పుడు చాలా వచ్చినాయి, సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ వచ్చినాయి. మన మనసు యొక్క పోకడల్ని, మన మనసునే థాట్ రీడింగ్ చేసిన కెమెరాస్ వచ్చినాయి. మన ఆరాన్ని కొలిసేటువంటి కెమెరాలు వచ్చినాయి. అదేవిధంగా మనం ఇప్పుడు మనసు యొక్క ఆలోచన తీరుని ఎట్లయితే మనకి ఈసీజీ గ్రాఫ్ ఎట్లా వస్తుందో అట్లా దాంట్లో చేస్తున్నటువంటి విషయాలు చాలా వచ్చినాయి. అటువంటి ఎక్విప్మెంట్స్ ద్వారాగా ఇటువంటి విషయాలలో కొంత కనుక మనం చేసినట్లయితే
దీనికి సరైన ప్రామాణికతను కలిగించగలుగుతాం. ఆ గొప్ప ఋషుల యొక్క వారసులుగా అంటే కాన్సెప్చువల్ రెఫరెన్సెస్ ఉన్నాయి మన సాంప్రదాయంలో, కానీ దానికి ఒక థియరిటికల్ డిస్కషన్ అది లేదు, ప్రాక్టికల్గా చెప్పుకోవడానికి లేదు. అది రావాలి అంటే శోధన చేయాలి. అంటే రెండు కావాలి. ఇప్పుడు ప్రస్తుత కాలపు శాస్త్రీయబద్ధమైనటువంటి జ్ఞానం కావాలి, సాంప్రదాయం తెలిసిన జ్ఞానము కావాలి, మనిషి అయి ఉండాలి. అప్పుడు దీనికి రెండు కోరిలేట్ చేస్తూ మనం కనుక చేసినట్లయితే వీటికి ఎక్కువ విలువలు ఆపాదించిన వాళ్ళం అవుతాం. ఓకే, ఒక కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? రామారావు అండి, ఎక్కడి నుంచి? మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి, ఏంటి మీ సందేహం? ఒకటండి, మన ఏ గ్రహణం రోజు అయినా ఆ రోజు గరిక లేకుంటే దర్భానం వాడతారు కదా మన గ్రహణం రోజు. సో ఈ రోజు మన ప్రత్యేకంగా దర్భ వాడాలి, దర్భం ధరించాలి, ఆహార పదార్థాలను దర్భ చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పారు. అయితే మరి సిటీలో ఉన్న వారికి దర్భ అనేది అందుబాటులో లేకుంటే గరిక వాడవచ్చా? ఓకే, చాలా మంచి ప్రశ్న అండి శంకర మంచి గారు. పవిత్రం వై దర్భా, అసలు దర్భ ఎందుకు వాడాలి? దర్భకి ప్రతినిధిగా గరిక వాడచ్చండి. మీ ప్రశ్నకు సమాధానం అది, వాడుకోవచ్చు. అసలు దర్భ ఎందుకు వాడాలి? దర్భకి వేదంలో పవిత్రతని చేకూర్చేటటువంటి శక్తి ఉన్నది అని వేదం చెప్పింది. ఇప్పుడు భూతం పవిత్రే నైవాజ్యం, యజ్ఞం చేసేటప్పుడు అగ్ని సంస్కారములలో ఆజ్య సంస్కారం అని చేస్తారు. ఈ ఆజ్య సంస్కారానికి పవిత్రము అని ఒక చిన్న మెలికలాగా ముడివేసి ఆ దర్భతో దాన్ని ఆజ్యాన్ని శుద్ధి చేస్తారు. అలాగే ఈ దర్భని ధరించి దేవతా కార్యక్రమాలు చేస్తారు, అలాగే పితృదేవతా కార్యక్రమాలు చేస్తారు. అలాగే నిలవ ఉండవలసినటువంటి పదార్థములు చెడిపోకుండా, చెడు కిరణముల యొక్క ప్రభావం దాని మీద ఉండకుండా, అసలు ప్రభావం అంటే సూర్యకిరణం. ఇప్పుడు మీ మధ్యలో మా మధ్యలో కాంతి ఉన్నది, కానీ ఆ కాంతి కంటి మధ్యలో ఆ కాంతి వస్తున్నట్టుగా కనపట్లేదు. మీరు కనపడుతున్నారు, నేను కనపడుతున్నాను ఇక్కడ. ఇది ఎలా జరుగుతోంది? మళ్ళీ మధ్యలో మళ్ళీ కిటికీలోంచి వచ్చేటటువంటి సూర్యకిరణాలు కనపడుతున్నాయిగా. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇద్దరి మధ్యలో వెలుగు ఎక్కడుంది, ఎక్కడికి పోయింది? వెలుగైతే కనపడుతోంది. అంటే దాన్ని అతిక్రమించి కృష్ణాంగారక పొర మన కన్ను దాన్ని చూస్తుంది. పరమేశ్వరుడు పెట్టినటువంటి గొప్ప యోగం అది. ఆధునిక విజ్ఞాన భాషలో ఏమని చెప్పినా కూడా కాంతుల ప్రభావము అనుకూలంగా వ్యతిరేకంగా ఉన్న సందర్భంలో దాన్ని ఆపగలిగినటువంటి శక్తి వేద విహితమైన కార్యములలో ఉపయోగించేటటువంటి సనాతన సాంప్రదాయ ధర్మ బద్ధమైనటువంటి వస్తువు దర్భ. ఆ దర్భను కనుక వాడాము అంటే పవిత్రత చేకూరుతుంది. దర్భ దొరకని పక్షంలో గరిక వాడండి. కొన్నిసార్లు చూసాం మనం, ఈ గరికతో కొన్ని కంకణాలు పెట్టుకోండి, అదే అయిపోయింది. గరిక ఇవన్నీ కూడా వాడుతున్నాం, కంకణాలు ఇవన్నీ శాస్త్రీయములు కావు. పదార్థముల మీద వేయటమే శాస్త్రీయము. మనుషుల మీద పెట్టుకోవాల్సిన, నెత్తి మీద పెట్టుకోవాల్సిన, చేతికి పెట్టుకోవాల్సిన పనులు లేవు. అలాగే శంకరపంచ్ గారు, చివరిగా అసలు రేపు అంటే గ్రహణం ఏర్పడిన తర్వాత మరుసటి రోజు ఎలాంటి దానం చేస్తే మంచిదంటారు? వీలైతే సువర్ణ దానం చేయండి, లేదా ధనం దానం చేయండి, డబ్బులు దానం చేయండి. ఈ డబ్బులుగా ఇవ్వకూడదు, పళ్ళల్లో పెట్టి ఇవ్వాలి. వస్త్రదానం ఇంకా మంచిది. హిరణ్యగర్భస్థం హేమబీజం విభావసోహో అనంతపుణ్య ఫలదం అతశాంతిం ప్రయచ్చమే, అలా హిరణ్యదానం ఇవ్వచ్చు. హిరణ్యం అంటే ఇక్కడ ధనం అని కూడా అర్థం. అలాగే సువర్ణ దానం ఇవ్వచ్చు. ఏమండి సువర్ణం ఏమిస్తామండి అంటే వస్త్రదానం ఇవ్వచ్చు. ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం ఏస్యా తతశాంతిం ప్రయచ్చమే. ఫలదాన కల్పోక్తి సంపూర్ణ సకల ఫలావాప్తిగా దానం చేస్తే మంచిది. ఇంకా గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు, ఇందాక చెప్పుకున్నట్టుగా మనకి తులారాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు, అలాగే మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు ప్రత్యక్షంగా వీలైతే నాగబింబాన్ని చేసి షాపుల్లో అడిగితే ఇస్తారు. ఆ రాహుబింబము, అలాగే చంద్రబింబము, అలాగే ఒక చిన్న కంచు పాత్ర, దాంట్లో నువ్వులు వేసి కాస్త గుర్తం వేసి వస్త్రసహితంగా పండితులకు దానం ఇవ్వండి. అన్నిటికంటే మించిన దానం ఫలదానం.
అది ముత్తైదులు కూడా ఇవ్వచ్చు. కేవలం బ్రాహ్మణోత్తములకే ఇవ్వాలని ఏమి లేదు. తీసుకునేవాళ్ళు లభ్యం కాని పక్షంలో ముత్తైదువులకు ఇవ్వచ్చు, పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు, తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు, గుళ్ళో ఇవ్వచ్చు. దానం చేయటం ద్వారా మనలో ఉన్నటువంటి దాతృత్వం వస్తుంది, త్యాగబుద్ధి వస్తుంది, మనలో ఉన్న జుగుప్సాకరమైన భావనలు పోతాయి. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇవన్నీ నశించాలంటే ఇదిగో సమయం ఆసన్నమవుతోంది. ఈ చంద్రగ్రహణంలో చేస్తే చంద్రుడు మనలో ఉన్న దోషాలన్నింటినీ కూడా తీసేస్తాడు. రాహు అంటే మంత్రాధిపతి, మంత్రమూర్తి, ఆయన మంత్రపూర్వకంగా ఇచ్చేటటువంటి ఫలం అనంతంగా ఉంటుంది, అమేయంగా ఉంటుంది. ఇదే భారతీయత, ఇదే సనాతనం, ఇదే భక్తి యొక్క గొప్పదనం. సరేనండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. గ్రహణం సందర్భంగా రేపు ఏం చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి తెలియజేశారు. ధన్యవాదాలండి. నాగేశ్వర సిద్ధార్థ్ గారు, రాళ్లపల్లి వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, శ్రీనివాస్ గారు, ధన్యవాదాలండి. చూశారు కదండి, గ్రహణం సందర్భంగా ఏం చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, పట్టు విడుపు స్నానం చేయడంతో పాటు దానం కూడా చేస్తే చాలా మంచిది, దానం చేయడం వల్ల మనకి పుణ్యం కూడా లభిస్తుంది అనే విషయం గురించి చంద్రగ్రహణం ప్రత్యేక చర్చా కార్యక్రమంలో తెలుసుకున్నాం కదా. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.